హైదరాబాద్లో జనసేన సభకు అనుమతి ఇవ్వడం అనేది చిన్న విషయమని, అది ఇచ్చుంటే ఇంత సమస్య ఉండేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదన్న పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ కార్యకర్తల పిలుపు మేరకే సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సభ పెట్టుకోవడం అనేది తన హక్కు అన్న పవన్ దాన్ని కాదనకూడదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఈ రోజు మీరు చెప్పండి, కొత్తగా నేను పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తానే ఉన్నారు. అంత అసర్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, అంతేగాని దాని ఎదురు కూర్చోమని ప్రీ ప్లాన్డ్ గాను ఏం లేదు. మీరు ఏ వాదనైనా పెట్టుకున్నాం, ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. పాలసీల్లో ఒక మాట అటుంటది ఇటుంటది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా మాట్లాడుకుంటారు, నాకు తెలుసు. అదే అనుకో. అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్ది విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ మన కనీస ధర్మం ద్వేషం ఇవ్వైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంటే ఆయన కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్ లో అని ఉంటారు, కానీ ఒకసారి పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఒకటి వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బౌండ్ అండ్ బ్రాట్, అది పూర్తి నేల బిడ్డలు. అక్కడ వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళు అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీ చిన్నగా అయిపోయేదేమో. వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు, వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి. అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేస్తున్నారు రోజున. కాంగ్రెస్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న, ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, ఐ హోప్ దే లుక్ ఎట్ హౌ దేర్ లీడర్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home. Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble. I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhi ji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. My request ఏంటంటే, especially for Congress, somehow you are stoking some unwanted differences in the country. I think they have to curb it. అది వాళ్ళు ఆప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉండాలి, for the sake of country's integrity. ఇక రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ప్రయోజనమే ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సటిలిటీస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గ్రాస్ రూట్ అండర్స్టాండింగ్, అయితే వాట్ ఇస్ ద పర్పస్? ఏం చేస్తారని వీళ్ళందరూ కూర్చోబెట్టి